తక్కువ మసాలాలతో పిల్లలకి లంచ్ బాక్స్‌లోకి పన్నీర్ ఫ్రైడ్ రైస్ చేయండి. ముందుగా పన్నీర్‌ని ఈ విధంగా ఉప్పు, కారం, గరం మసాలా వేసుకొని కాసేపు మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని ముందుగా మ్యారినేట్ చేసుకున్న పన్నీర్‌ని వేసుకొని 2, 3 నిమిషాల పాటు అలా వేయించుకోండి. వాటితో పాటు జీడిపప్పును కూడా వేసుకొని వేయించుకోండి. జీడిపప్పు, పన్నీరు ఈ విధంగా ఎర్రగా వేగిన తర్వాత ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని యాడ్ చేసుకోండి. మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఆల్రెడీ పన్నీర్లో వేసుకున్నాం కాబట్టి ఉప్పు, కారం, గరం మసాలాలు అన్నానికి సరిపడా చూసి ఉప్పు కొంచెం యాడ్ చేసుకోండి. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉంటే రకరకాల రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. తర్వాత కొంచెం కొత్తిమీరను అలాగే ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలాను వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇదంతా మీడియం ఫ్లేమ్లోనే చేయాలి. ఇలా 2, 3 నిమిషాల పాటు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే పన్నీర్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోతుంది. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సపోర్ట్ చేయండి.